మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. ఈ వీడియో ఈరోజు పొద్దున 7 గంటల వీడియో అండి. ఈరోజు తోటలోకి వెళ్ళటం ఆలస్యంగానే బయలుదేరాం. ఎందుకంటే రోజుటి కంటే ఈరోజు తోటలో పని చాలా తక్కువ. పామాయిల్ మొక్కల దగ్గర పైపుల ద్వారా నీళ్ళు సరిగా పడుతున్నాయా లేదా అని చూసుకోవటమే. అంటే చాలా తక్కువ పని. ఇక చిన్నగా వెళ్దాంలే, వెళ్ళి చూసొద్దాం అనుకున్నాం. మా వారికి ఎప్పుడు లేనిది ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది అంటండి. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తావా అన్నారు. వారం రోజుల నుంచి పొద్దున్నే తోటకి వెళ్తున్నాం కాబట్టి నేను టిఫిన్ ఏం చేయట్లా. తీసుకెళ్తేనేమో పెరుగన్నం బాక్స్ తీసుకెళ్తున్నాం, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా పెరుగన్నమే తింటున్నాం. వారం రోజుల నుంచి టిఫిన్. మా వారు ఈ రోజు అన్నారు కదా, రోజు చద్దన్నం పెరుగన్నమే తింటున్నాం కదా, ఈరోజు ఆ మిగిలిన అన్నం ఏదో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయరాదు అన్నారు. ఎప్పుడు అడగరండి, ఇలాంటివి ఎక్కువ ఇష్టపడరు, అయినా అడిగారు. కానీ నాకు ఒక్కటి ఏంటంటే, ఎంత పని లేకపోయినా పొద్దున్నే ఇలా ఫ్రైడ్ రైస్ తిని తోటలోకి వెళ్తే మంచినీళ్ళు ఎక్కువ అవుతాయి అంటే తొందరగా ఇంటికి వచ్చేస్తాం కదా, చెయ్యి అన్నారు. అందుకనే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసా. టమాటా రైస్ అయితే చాలాసార్లు చేసా, బిర్యానీలు పులావులు ఇలా చాలాసార్లు చేసిన, కానీ ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ చాలా తక్కువ చేశానండి. అంటే తక్కువ సార్లు చేసా. మరి ఇప్పుడు నేను చేసింది కరెక్టో కాదో చెప్పండి. నేనైతే ఇలా చేసా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అయితే మా వారు ఇందుట్లో అంటే ఫస్ట్ నేను ఇది చేసే ముందు నూనె వేస్తుంటే, నూనె కాదు కొంచెం నెయ్యి వేసి చేయమన్నారు. నెయ్యి వేసి చేసా. ఇక ఏం తక్కువైనాయో ఏం ఎక్కువైనాయో, ఎక్కువ అలవాటు లేదు కాబట్టి చేసేసా. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా వారు అడిగినందుకు కూడా మంచి ఇష్టంగా తిన్నారు. ఏదన్నా ఇందుట్లో కొంచెం చేర్పులు మార్పులు ఉంటే మీరు చెప్పండి, నెక్స్ట్ టైం నేను మీరు చెప్పినట్టు చేస్తాను.